ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆమె గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆమె అందానికి ప్రతి మగాడు ఫిదా అవ్వాల్సిందే. అలాంటి అందం ఆమె సొంతం. కేవలం అందం మాత్రమే కాదు, నటనలో కూడా ఆమెను మించిన వాళ్ళు లేరనే చెప్పాలి. ఈమె కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలం వరకు సినిమాలకు దూరమైన ఐశ్వర్యరాయ్ మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి పొన్నియిన్ సెల్వన్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకుంది. ఇదంతా పక్కన పెడితే ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ దాంపత్యానికి గుర్తుగా ఆరాధ్య బచ్చన్ పుట్టింది. అచ్చుగుద్దినట్టు అమ్మ పోలికలతో పుట్టిన ఆరాధ్య బచ్చన్కి ఇప్పటి నుండే స్టార్ హీరోయిన్ రేంజ్లో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాజాగా ఆరాధ్య కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. అతి చిన్న వయసులోనే ఆరాధ్య కోర్టుకు వెళ్లడంపై పలు చర్చలు వినిపిస్తున్నాయి. అసలు అమ్మాయి కోర్టుకు వెళ్లడానికి కారణాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం ఎంతటి దారుణమైన వార్తలను ఈ మధ్య ప్రచారం చేస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. బ్రతికి ఉన్న మనుషులను కూడా వాళ్ల వ్యూస్ కోసం చనిపోయినట్టుగా ప్రకటించి అందమైన థంబ్నెయిల్స్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. వీటిపై ఆరాధ్య బచ్చన్ అసహనం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ ని దాఖలు చేసింది. ఈ కేసు విచారణ మార్చి 17వ తారీఖుకి వాయిదా పడింది. ఇదంతా పక్కన పెడితే గతంలో ఆరాధ్య బచ్చన్ ఇక లేరు అంటూ పలు యూట్యూబ్ ఛానల్స్ వేసిన ఫేక్ వీడియోస్ పై ఆరాధ్య తండ్రి అభిషేక్ బచ్చన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తాజాగా ఈ పిటిషన్ పై కోర్టు విచారణ జరిపించారు. చిన్నారిపైన ఇలాంటి ఫేక్ ప్రచారాలు జరగడం దురదృష్టకరమని తక్షణమే గూగుల్, యూట్యూబ్ సంబంధిత మాధ్యమాలలో వీటిని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక కోర్టు ఆదేశానుసారం వాటిని తాత్కాలికంగా తొలగించగా మళ్లీ కొన్నాళ్లకు సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దీంతో ఆరాధ్య బచ్చన్ మళ్లీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఒక వ్యక్తి గురించి ఇలాంటి నీచమైన ఫేక్ పోస్టులు క్రియేట్ చేసే వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కేవలం వాటిని సోషల్ మీడియా నుండి తొలగిస్తే సరిపోదు. మళ్ళీ అలాంటి ఫేక్ వార్తలు ప్రచురించాలంటే వణుకు రావాలి. అలాంటి చట్టం వచ్చిన రోజే ఇవన్నీ ఆగుతాయి. లేకుంటే భవిష్యత్తులో ఇంకా ఘోరాలు చూడాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయంపై తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తిగా మారింది.